మనందరం ట్రైన్‌లో ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేసే ఉంటాం. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్‌గానే వాళ్ళ కంపార్ట్మెంట్‌లో ఎక్కేస్తారు. కానీ ఈ జనరల్ టికెట్ తీసుకున్న కొంతమంది జనరల్ అండ్ రిజర్వేషన్‌కి డిఫరెన్స్ తెలియక మిస్టేక్‌లో రిజర్వేషన్‌లో కూర్చుంటారు. నేనిది చాలా సార్లు అబ్జర్వ్ చేశా ట్రావెల్ చేసేటప్పుడు. పాపం వాళ్ళు ముందే వచ్చే సీట్‌లు ఖాళీగా ఉన్నాయని కూర్చుంటారు. ఆ సీట్స్ ఎలాగో రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వస్తే ఆబ్వియస్‌గా వాళ్ళే కూర్చుంటారు. అండ్ ఆ విషయం తెలియక వీళ్ళు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటారు. అక్కడ జనరల్‌లో కూడా వీళ్ళు వెళ్ళే సైడ్ సీట్స్ ఉండవు. మీరు ఏ ట్రైన్‌లో అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ ట్రైన్ వచ్చే ముందు మనకైతే అనౌన్స్‌మెంట్ చేస్తారు. కోచ్ పొజిషన్స్ చెప్తారు. అండ్ అది మీరు మిస్ అయినా కూడా ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఇలాంటి స్క్రీన్స్‌లో కూడా కోచ్ పొజిషన్ డిస్‌ప్లే చేస్తారు. జనరల్ కోచెస్ అయితే జీఎన్ జనరల్ అని డిస్‌ప్లే చేస్తారు. రిజర్వేషన్ అయితే డి2, డి3 అని డిఫరెంట్ ఆల్ఫాబెట్స్‌తో అనౌన్స్ చేసి డిస్‌ప్లే చేస్తారు. సో మీరు ఆ డిస్‌ప్లే అనే దగ్గర చూసుకొని నిల్చుంటే సరిపోతది. అక్కడే ఆ కంపార్ట్మెంట్ ఆగుతది. సో మీకు ఈజీగా ఉంటది. మళ్ళీ మీరు మీ కోచ్ వెతుక్కోవాల్సిన అవసరం టైం వేస్ట్ అవ్వదు. అండ్ కోచెస్‌కి సైడ్‌లో చిన్న యెల్లో కలర్ బోర్డ్ మీద అయితే జీఎస్ అని ఉంటే జనరల్. అది కాకుండా వేరే ఇలా డి2, డి3 అని ఉంటే అవి మాత్రం రిజర్వేషన్ అని అర్థం చేసుకోవాలి మీరు. అండ్ దీంతో పాటు ప్లే స్టోర్‌లో వేర్ ఈస్ మై ట్రైన్ అనే యాప్ ఉంటది. అది కూడా యూజ్ అవుతది మీకు. దాంట్లో కోచ్ పొజిషన్, ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. యూజ్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కే వాళ్ళకి అండ్ అలాగే జనరల్ అండ్ రిజర్వేషన్ డిఫరెన్స్ తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి అకౌంట్‌ని ఫాలో అవ్వండి.